నవరత్న రాణులు 8వ భాగం. అన్నపూర్ణాదేవి మధ్యాహ్నం దాటిపోయిన తిరిగి రాపోయేసరికి ఇక విక్రమసేనుడికి ఆమె గురించి చింత మొదలైంది. భువనేశ్వరికి ఏమైనా ఆమె గురించి తెలుస్తుందేమోని ఆమె మందిరానికి వెళ్ళటానికి ఆయత్తమయ్యాడు విక్రమసేనుడు. ఇంకా అతను మధ్య మార్గంలో ఉండగానే ఒక దాసి వాడిపోయిన మొహంతో అతని వద్దకు వచ్చింది. మహారాజా, మీతో ఒక్క క్షణం ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని నమస్కరిస్తూ మెల్లగా అడిగింది. ఆమె వాలకం చూస్తుంటే ఏదో విషయమై భయంతో వణికిపోతున్నట్లు అనిపించింది విక్రమసేనుడికి. అతడున్న పరిస్థితిలో ఆమెతో మాట్లాడటానికి నిరాకరించేవాడేమో గాని ఆ దాసి భయాందోళన చూసి అపారమైన జాలి కలిగింది ఆయనకి. ఏమిటో చెప్పు అని అక్కడే నిలబడ్డాడు విక్రమసేనుడు. మహారాజుతో ఏనాడు ముఖాముఖి మాట్లాడిన దాసి ఇంకా భయపడుతూ, మన్నించండి మహారాజా, కానీ నేను మీతో చెప్పబోయే విషయం అత్యంత రహస్యమైనది, ఇచ్చట చెప్పదగింది కాదు అని తలవంచుకుని నిలబడింది ఆమె. దాసి ఏమిటి చెప్తుందో అర్థం కాక కొంచెం చిరాకు, కొంచెం ఆసక్తి ప్రదర్శిస్తూ తన మందిరానికి దారితీశాడు విక్రమసేనుడు. తన సింహాసనంపై ఆసీనుడై మిగిలిన సైనికులను అచ్చట నుండి నిష్క్రమించమని ఆజ్ఞాపించి, ఇక చెప్పు అన్నట్లుగా దాసి వైపు చూశాడు. మహారాజు ఆజ్ఞని అందుకుంటూనే ఒక్కసారిగా రోధించసాగింది ఆమె. అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే అన్నపూర్ణాదేవికి భువనేశ్వరికి జరిగే సంభాషణ, అన్నపూర్ణాదేవి పట్ల భువనేశ్వరి చేసిన ఘోరం అన్నీ వివరించింది. మొదట దాసి చెప్పిన మాటలు అర్థం కాలేదు విక్రమసేనుడికి. అర్థమైన వెంటనే అతడి కోపం కట్టలు తెచ్చుకుంది. ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? ఈ రాజ్యపు మహారాజుతో పరాచికారా? మతి ఉండే మాట్లాడుతున్నావా అని గర్జించాడు ఆయన. అతడి కోపానికి మరింత భయపడిపోయింది దాసి. కానీ తాను అన్న మాటలు అన్నీ నిజమేనని, అన్నపూర్ణాదేవిని కారాగారంలో బంధించారని మళ్లీ మళ్లీ చెప్పింది ఆమె. ఆమె అలా చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు విక్రమసేనుడు. మధ్యాహ్నం నుంచి కనపడిన అన్నపూర్ణాదేవి, ఆపై దాసి చెప్పిన భయంకరమైన విషయం, ఇది నిజమేనా? నిజమయ్యే అవకాశాలున్నాయా అనుకుంటూ చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. ఇంతలోనూ తేరుకుని దాసిని చూసి, ఇప్పుడే నువ్వు చెప్పిన దాంట్లో నిజానిజాలు తెలుసుకుని వస్తాను. ఒకవేళ నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేకపోతే నీకు మరణదండన తథ్యం అని దాసిని హెచ్చరించి తక్షణమే అక్కడి నుండి భువనేశ్వరీదేవి మందిరానికి బయలుదేరాడు. విక్రమసేనుడు కేవలం 10 అంగల్లో భువనేశ్వరీదేవి మందిరానికి చేరుకున్నాడు. అతడి రాకను తెలుసుకున్న భువనేశ్వరీదేవి అతడికి నమస్కరించి సాదరంగా ఆహ్వానించింది. అన్నపూర్ణాదేవిని తాను కారాగారంలో బంధించినట్లు అతడుకు తెలిసే అవకాశం లేదని ఆమె ఎంతో ధైర్యంగా ఉంది. ఒకవేళ విక్రమసేనుడు అన్నపూర్ణాదేవి గురించి అడిగినా తనకు తెలియనట్లే ప్రవర్తిద్దామని సిద్ధంగా ఉంది కూడా. అందుకే ఎలాంటి ఉద్వేగానికి లోను కాకుండా విక్రమసేనుడు లోపలికి ఆహ్వానించింది. కానీ విక్రమసేనుడి పరిస్థితి వేరే విధంగా ఉంది. భువనేశ్వరీదేవిని వివాహం చేసుకున్న నాటి నుండి ఆమెతో ఎటువంటి సమస్య లేదు. ఆమె అందరితో కలివిడిగా ఉంటూ రాజరిక మర్యాదను పాటిస్తూ అందరి మనల్ని పొందింది. కానీ ఇప్పుడు దాసి నుండి విన్న విషయాలు గుర్తుకొస్తుంటే అవి నిజమేనా? భువనేశ్వరిని, ఆమె అసలు మనస్తత్వాన్ని తెలుసుకోలేకపోయారా అని సందేహం కలిగింది విక్రమసేనుడికి. ఏమీ తోచక ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె మందిరంలో తిరగసాగాడు విక్రమసేనుడు. అన్నపూర్ణాదేవి కనబడలేదని అతడు చింతిస్తున్నాడేమని భువనేశ్వరి మారు మాట్లాడక అతన్నే చూస్తూ నిలబడింది ఆమె. ఇంతలో ఏదో నిర్ణయించుకున్న వాళ్ళ ఒక్కసారి ఆమె వైపు తిరిగి, దేవి, అన్నపూర్ణాదేవి నీతో మాట్లాడడానికి నీ మందిరానికి వచ్చిందా అని అడిగాడు. అంత సూటిగా అడిగిన ప్రశ్నకు తడబడింది భువనేశ్వరి. వెంటనే సర్దుకుని, లేదే, ఆమెను నేను 2 రోజులుగా అసలు చూడలేదు అని జవాబిచ్చింది. ఏ విషయాన్ని నమ్మాలో అర్థం కాక తల గట్టిగా విదిలించాడు విక్రమసేనుడు. అలా చేయటంలో అనుకోకుండా అతడి దృష్టి ఆ గదిలో ఒక మూలకు పడి ఉన్న అన్నపూర్ణాదేవి కాలి పట్టి మీద పడింది. అన్నపూర్ణాదేవి 2 రోజుల నుండి భువనేశ్వరీదేవి చూడనప్పుడు ఆమె కాలి పట్టి అక్కడ పడి ఉండటానికి ఆస్కారం లేదు. ఆ విషయాన్ని ఆలోచిస్తుంది భువనేశ్వరి మీద అనుమానం బలపడసాగింది విక్రమసేనుడికి. ఒక్క అంగలో అతను ఆ పట్టి వద్దకు వెళ్ళి దానిని తన చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని భువనేశ్వరీదేవికి చూపిస్తూ, ఇప్పుడు చెప్పు, నిజంగా అన్నపూర్ణాదేవిని నువ్వు కలవలేదా? ఆమె నీ మందిరానికి రాలేదా అని గద్దించాడు. అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళల్లోని తడబాటు చూసి ఇక దాసి చెప్పిన మాటలో నిజం ఉందని గ్రహించాడు విక్రమసేనుడు. భువనేశ్వరీదేవిని గట్టిగా పట్టుకుని, నిజం నాకు తెలుసు, ఏం చేశావు? అన్నపూర్ణను ఎక్కడ బంధించావు అంటూ బిగ్గరగా అరవసాగాడు.
ఇక అతడి నుండి విషయాన్ని దాచి లాభం లేదని ఎలాగా ఒకలాగా ఆ సమస్య నుండి బయటపడాలని భువనేశ్వరిదేవి ఆలోచిస్తూ ఉండగానే ఆమె పైకి కత్తి దూశాడు విక్రమసేనుడు. మర్యాదగా చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంటూ ముందుకు దూకాడు. ఇక విక్రమసేనుడు ఆపటం తన వల్ల కాదని తప్పనిసరి పరిస్థితుల్లో అతని మీద కూడా తన మంత్రశక్తిని ప్రయోగించింది. విక్రమసేనుడి కంటే మెరుపు వేగంతో కదిలి తన వద్దన ఉన్న మంత్రించిన పొడిని బిగ్గరగా మంత్రాలు చదువుతూ అతడి మీద జల్లింది. ఆమె మంత్రశక్తి ప్రభావం వల్ల విక్రమసేనుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉండిపోయాడు. ప్రాణం ఉన్న బొమ్మల కదలక నిలబడిపోయాడు. ఏం చేశావు? నువ్వు ఒక మంత్రగత్తివి కూడానా? ఇది తెలియక నిన్ను వివాహం చేసుకుని నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేశాను అని అరవసాగాడు విక్రమసేనుడు. అరిచినా కదల్లేని అతడి ఆసక్తిని చూసి నవ్వాపుకోలేకపోయింది భువనేశ్వరి. మరుక్షణంలోనే అతడి మాటలకు గుడ్లూరుము చూసింది. నేను మంత్రగత్తెనని తెలిసి ఉంటే నన్ను వివాహం చేసుకునేవాడివి కాదా? నీవు ముందే వివాహం చేసుకుని ఒక పిల్లాడికి తండ్రివని నాకు తెలిసి ఉంటే నేను కూడా నిన్ను వివాహం చేసుకునేదాన్ని కాదు. నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశావు. ఇప్పుడు ప్రతాపసేనుడికి పట్టం కట్టి నా కుమారుడి జీవితాన్ని కూడా నాశనం చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు మీ భార్యాభర్తలు ఇద్దరు. అందుకే నీ మొదటి భార్యను కళ్ళు లేని కబోదిని చేసి చెరసాలలో బంధించాను. ఇప్పుడు నేను చెప్పినట్లు వినకపోతే భర్తని చూడకుండా మిమ్మల్ని కూడా ఏం చేస్తారో నాకే తెలియదు అంటూ తన మనసులో ఉన్న అక్కసులంతా వెళ్ళగక్కింది భువనేశ్వరి. ఇన్నేళ్లుగా ఆమె మనసులో ఉన్న కుతంత్రాన్ని ఆమె నోటి వెంటే విన్న విక్రమసేనుడు ఆశ్చర్యపోయాడు. అన్నపూర్ణాదేవిని తలుచుకుని విలపించాడు. నన్ను నీ మంత్రశక్తి నుండి విడిపించు. నీకు ధైర్యం ఉంటే నీ సొంత శక్తితో నన్ను ఎదుర్కో, అంతేగాని నీ టక్కరి మంత్రతంత్రాలు నా మీద ప్రయోగించుకో అని ఘాటుగా జవాబిచ్చాడు విక్రమసేనుడు. మీ శక్తియుక్తుల గురించి నాకు అనవసరం, కానీ ఎన్నాళ్ల నుండో నేను అభ్యసిస్తున్న నా విద్య ఇన్నాళ్లకు నాకు ఉపయోగపడుతోంది. నా మాట విని వీరసేనుడిని మహారాజు చేస్తానని వాగ్దానం చేస్తేనే మీకు విముక్తి. మరొక్క మాట, ఇక మీ మొదటి భార్య ఆమె కుమారుడు కూడా ఈ రాజ్యంలో ఉండటానికి వీల్లేదు. నా షరతులకు ఒప్పుకుంటారా అని అడిగింది విక్రమసేనుడిని. నువ్వు నన్ను ఏం చేసినా నీ కుటిలపు ఆలోచనలు నేను సాగనివ్వను. నా వారసుడు ప్రతాపసేనుడే, నా పట్టమహిషి అన్నపూర్ణాదేవే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను మరే విధమైన ఏర్పాటుకి ఒప్పుకోను. ఈ మంత్రశక్తిని నిన్ను అంతచేసే మార్గం ఏదో విధంగా కనుక్కుంటాను అంటూ అరవసాగాడు విక్రమసేనుడు. ఇక తన భర్త తనకు లొంగడని అర్థమైంది భువనేశ్వరిదేవికి. అతడు ఉండగా తన ఆలోచనలు సాఫీగా సాగనివ్వడని ఎలాగయ్యా అతన్ని కూడా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. తన పూర్తి మంత్రశక్తిని కూడా ప్రయోగించే సమయం ఆసన్నమైంది. రాజుని రాణిని దూరం చేసి ఇక రాజ్యపాలనా భారాన్ని తాను ప్రస్తుతానికి ఛేదించుకోవాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో వీరసేనుడు వేటకై అడవికి వెళ్ళాడు. అతడు రాజ్యంలో లేని 2 రోజుల్లో తాను ఏదైనా చేయటానికి వీలవుతుందని కూడా ఆమెకు తెలుసు. లేకపోతే ఎవరి కోసమైతే తాను ఇంత కష్టపడి పనిచేస్తున్నాడో అతడే ఆమెకు విరుద్ధంగా నిలబడతాడు. అందుకే 2 నిమిషాల్లో తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుంది భువనేశ్వరి. విక్రమసేనుడు వైపు క్రూరంగా చూస్తూ స్థానువై నిలబడిన అతను చూసి బిగ్గరగా నవ్వుతూ, నేను చెప్పిన దానికి ఒప్పుకోవు కదా? అయితే ఇప్పుడు నీకు వేసిన శిక్ష చాలదు. నిన్ను సగం రాతిగా సగం మనిషిగా మార్చి నువ్వు నేను పెట్టిన షరతులకు ఒప్పుకునేంత వరకు రోజు కొరడాతో కొడుతూనే ఉంటారు. ఇన్నాళ్ల నుండి నా హక్కుని నాకు ఇవ్వకుండా నన్ను బాధించిన నీకు, నీ కుటుంబానికి శిక్ష ఎంత విధించినా తక్కువే అంటూ తన చేతిలో మంత్రించిన పొడిని మరలా విక్రమసేనుడి మీద జల్లింది. అంతే, స్థానువులా మారిపోయిన విక్రమసేనుడు తనకు ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే అతని శరీరంలో నడుము కింద భాగం అంతా రాతిగా మారిపోయింది. నడుము పై భాగం మనిషి, కింద భాగం రాయి. అన్నీ చూడగలడు, ఆలోచించగలడు, కానీ కదలలేడు. నిస్సహాయంగా చూస్తుండడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. తన దుస్థితికి తానే కారణమని మౌనంగా రోధిస్తూ ఉండిపోయాడు విక్రమసేనుడు. భువనేశ్వరిదేవి ఎవ్వరికీ తెలియకుండా అన్నపూర్ణాదేవిని అయితే కారాగారంలోకి నెట్టివేసింది. కానీ మహారాజు విషయంలో అలా కుదరదని ఆమెకు తెలుసు. తాను ప్రయోగించిన మంత్రతంత్రాల గురించి బయట ప్రజలకు తెలిసిందంటే అందరూ కలిసి ఆమెను చంపించి వేయడం ఖాయం. అందుకే బయటకు అంతఃపురంలోని విషయాలు చేరే లోపలే అతి బలీయమైన తన అసలు శిస్సులు మంత్రశక్తిని ప్రయోగించాలని తలచింది భువనేశ్వరిదేవి. అదే
రాజ్యం అంతటినీ మంత్రముగ్ధులు చేసే మంత్రం. అది కేవలం 2 సార్లు మాత్రమే ఆమె ప్రయోగించగలదు. మొదటిసారి రాజ్య ప్రజలకు ప్రయోగించినా మరొక్కసారి ప్రయోగించే అవకాశం తనకుంటుంది. అత్యవసర సమయంలో దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనుకుంటూ తన మందిరంలోకి వెళ్ళి పూజా కార్యక్రమాలు మొదలెట్టింది. చిన్ననాటి నుండి తాను నేర్చుకున్న శక్తియుక్తులను గుర్తు చేసుకుని వాటిని మంత్రోచ్చారణ మధ్య ప్రయోగించడం మొదలుపెట్టింది. ఆమె పూజ ముగించిన మరుక్షణం ఆ రాజ్యంలో ఉన్న ప్రజలంతా మంత్రం వేసినట్లుగానే మంత్రముగ్ధులైపోయారు. వారికి తమ రాజు రాణి ఎవరు గుర్తులేరు. యాంత్రికంగా తిరుగుతూ తమలో తాము మాట్లాడుకుంటూ ఎవరి పనివారు చేసుకోసాగారు. ఇప్పుడు భువనేశ్వరిదే అధికారమంతా. తను ప్రయోగించిన మంత్రం వల్ల ఎవ్వరికి ఏ సంజాయిషి ఇచ్చుకునే అవసరం లేకుండా పోయింది ఆమెకు. విక్రమసేనుడు అలాగే ఆమె మందిరంలో జరుగుతున్నవన్నీ గమనిస్తూ నిస్సహాయంగా రోధించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. అన్నపూర్ణాదేవి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మహారాజుకి తన కుమారుడికి ఏమైందో తెలియక కారాగారంలో మగ్గిపోతోంది. ఇదంతా వేగుల ద్వారా వీరసేనుడికి తెలిసింది. తన తల్లి మనసులో తాను రాజు కావాలనే కోరిక ఉందని అతనికి తెలుసు. కానీ తనను రాజును చేయటానికి ఆమె ఇంత ఘోరానికి ఒడిగొడుతని మాత్రం అతను ఊహించలేదు. ఆ వార్త తెలిసిన వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రాజ్యానికి బయలుదేరాడు వీరసేనుడు. తన తల్లిని ఎలాగైనా ఒప్పించి మళ్లీ రాజ్యంలో సుఖశాంతులు నెలకొల్పాలనేది అతని తపన. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా?